ఏమండి కాఫీ తీసుకోండి. ఏమండి తెల్లవారుజామున కలగంటే ఫలిస్తుందా? తప్పకుండా ఫలిస్తుంది. ఏమీ లేదు, ఉదయాన్నే ఒక కళ వచ్చింది. మన మంత్రుని అబ్బాయి తరఫు వాళ్ళు చూసుకోవడానికి వచ్చినట్టు నాకు. అదిగో వచ్చేసినట్టున్నారు. ఊరుకోండి. ఓ మీరా? రండి సుందరం గారు రండి. మా అమ్మాయి పెళ్లి. పెళ్లి కాఫీ తీసుకోండి, కూర్చోండి. పెళ్లి దగ్గర పడింది అనమాట. కూర్చో బాబు. థ్యాంక్ యూ సార్. కాఫీ తీసుకోండి. తీసుకోండి. మంజు, నేను ఆటకి రాను, దేనికి రాను. నువ్వు అవుట్ పో. నువ్వే పో ఫ్రాడ్. అంకుల్ మీరే చెప్పండి, మంజు అవుట్ కదా? సార్ ఈ అబ్బాయి మా ఇంట్లోనే ఉంటున్నాడు. ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చాడు. చాలా మంచివాడు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త చెప్పండి సార్. తప్పకుండా చెప్తాను. ఎంత చదువుకున్నావు బాలా? ఎంఏ వరకు చదువుకున్నాను సార్, కానీ ఏ పనైనా పర్వాలేదు. ఖచ్చితంగా చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేము బయలుదేరుతాం. వస్తాను సార్. మంచిది. వస్తానండి. వెళ్ళండి. బాయ్. రేపా పెళ్లి? మీ ఇద్దరిని ఎవరు వర్షంలో తడమన్నారు? నాన్నకి అస్సలు బుద్ధి లేదు. ఇది మామూలు జ్వరం అమ్మా. తెల్లారేసరికి అప్పుడే పోయిందా అని అంటావు చూడు. అవును, ఈ వేషాలకి ఏం తక్కువ లేదు. హలో సార్, కబుర్లో చెప్తున్నారు. టెంపరేచర్ చూడండి, 104 డిగ్రీలు ఉంది. ఫ్లాస్క్ లో వేడి నీళ్ళు పెట్టించాను, కావాలంటే తాగనయ్యా. అవసరమైతే నన్ను పిలువు, నేను వస్తాను. థ్యాంక్స్ అమ్మా. అన్నా చెల్లెళ్ళ మధ్య థ్యాంక్స్ అంతా చెప్పకూడదు, తెలుసా నీకు?